ఓకే, ప్రభునందు ప్రియమైనటువంటి పరుసు ఎవాంజలికల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాము. ఈరోజు విజ్ఞాపన ప్రార్థన ప్రారంభిస్తున్న ప్రార్థన అంశాలు మరి మీ అందరికీ తెలియజేయబడ్డాయి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు టైసన్ ప్రారంభ ప్రార్థన చేస్తారు. తర్వాత మిగతా వారంతా కూడా ప్రార్థన చేయాల్సిందిగా మరి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారో వారందరినీ క్రీస్తు పేరట ఒక్కొక్కరికి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంది దైవ దీవెనలు పొందాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్న టైసన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దాచి కాపాడిన తండ్రి, గడిచిన విశ్రాంతి దినం నుంచి నేటి విశ్రాంతి దినం వరకు మీ సజీవ రేఖల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు వందనాలు దేవా. ఆశ్చర్యకరణ, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి తండ్రి, గడిచిన విశ్రాంతి దినం నుంచి నేటి విశ్రాంతి దినం వరకు మరి నాయన మా సమస్యలు, మా అనారోగ్యతలు మరి నాయన ప్రతి విషయంలో మేము ప్రార్థించిన విధానంగా మరి తండ్రి ముక్తి స్వస్థపరిచి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచిన విధానంకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి స్వస్థతనిచ్చి చక్కటి ఆరోగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి మేము ఏ ప్రార్థన అయితే మరి నాయన మరి ప్రార్థన విన్నపములు కోరి ఉంటున్నామో మరి తండ్రి అవన్నిటిని మీరు తీరుస్తున్నాం. మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవునాయన, మరి మేము ప్రార్థనలో ఒక గడియ మెలకువగా ఉండి ప్రార్థించలేక ఉంటున్నామేమో క్షమించండి తండ్రి. మేము మరి మరి మాకు తొందరగా మరి కాకుండా మరి తండ్రి అదే విధంగా నెలవెలలా మిమ్మల్ని ప్రార్థిస్తూ ధ్యానించుకునే కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ విజ్ఞాపన ప్రార్థనలో నాయన పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొందాలి తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆత్మదేవ, మీరు మాతో మాట్లాడుచుండగా మేము పెడచోన పెట్టి వినకుండా మరి నాయన మేము చక్కగా విని మార్గంలో నడుచుకునే కృపను అనుగ్రహించడానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి నాయన దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నోటి నుంచి ఏ వాక్యాన్ని అయితే మీరు పలికి మాకు వినిపిస్తున్నారో యేసు నామములో ఆ వాక్యానుసారంగా మీరు నడుచుకునే కృపను అనుగ్రహించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము అడిగినప్పుడు మన తండ్రి చక్కటి వర్షాలను ఇస్తున్నారు, చక్కటి వాతావరణాన్ని ఇస్తున్నారు, నీకు వందనాలు. వాతావరణాన్ని రేపటి దినం మీ స్వాధీనపరచుకుని నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన, నీకు స్తోత్రములు. ఎవరెవరైతే చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచున్నారో వారిని కూడా ముట్టి స్వస్థపరచండి అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అదే విధంగా ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, మరి నాయన అనారోగ్య సమస్యలు తండ్రి, ఎటువంటి అనారోగ్యత అయినా, ఎటువంటి చిన్న మరి తండ్రి అస్వస్థతలనైనా యేసు నామములో విడుదలని వందనాలు చెల్లించుకుంటున్నాం, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవ, దయగల తండ్రి, మహిమ కలుగును గాక నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కరుణించి కాపాడి నిర్వహించండి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి అదే విధంగా ప్రార్థిస్తున్నాం మా తండ్రి, మా సంఘ బిడ్డలను పేరు వర్షన ముట్టి స్వస్థపరచండి, ఆశీర్వదించండి. నీకే స్తోత్రములు మా పనులలో మేము ఉంటూ మేము క్షమించండి తండ్రి. ఈ ఆరాధనలో మీరు తోనే ఆశ్రయించండి తండ్రి. అదే విధంగా లైవ్ లో చూస్తున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడాలి, వారికి కూడా రక్షణ మారు మనసుని ఇవ్వండి తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఇక చేసే ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
కృపగల దేవ, దయగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా సంఘ బిడ్డలను, చిన్న బిడ్డలను మొదలుకొని పెద్దవారి వరకు ముట్టి స్వస్థపరచండి. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపం నజరేడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సోదరి శీల ప్రార్థన నడిపిస్తారు. దేవ తండ్రి, సంఖ్య ప్రేమించిన తండ్రి, నీ పరిశుద్ధ నామంలో పెట్టుకుంటూ ప్రార్థిస్తున్న తండ్రి, దేవ అదే విధంగా మా సంఘానికి నుంచి ఆశ్రయించండి తండ్రి. సంఘ సరిహద్దుల విశాఖపరచండి, సంఘంలో ఇంకా నడిపించమని పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాసం అంతా తండ్రి మీ సజీవ రెక్కల భద్రపరిచయం వందనాలు సూత్రాలు తండ్రి. రేపు దినం తండ్రి సెప్టెంబర్ మాసంలో తండ్రి మమ్మల్ని మీ సజీవ రెక్కల కింద భద్రపరిచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మా సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాలను మేము దీవించి ఆశ్రయించమని లేకుంటే ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ఎవరైతే అనారోగ్యత ఉన్నారో ఆ బిడ్డలకు అందరూ గుర్తి స్వస్థపరచమని లేకుంటే ప్రార్థిస్తున్నాం తండ్రి. శైలజ శిష్యుని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. తన ఉన్న అనారోగ్యత మీరు విడుదల చేయండి తండ్రి. ఈ రాత్రి ఈ క్షణమే గుర్తి స్వస్థపరచండి. తన కాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతుంది. ఒక్కసారి అక్కని కనికరించండి. ఈ రాత్రి క్షణమే ముట్టి స్వస్థపరిచి తండ్రి తన రేపటి దినం ఆరాధనకు వచ్చి కృపను దయచేయండి. నీ సాక్షిగా నిలబడే కృపను దయచేయమని లేకుంటే ప్రార్థిస్తున్నాం తండ్రి. సిస్టర్ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. బ్రదర్ కూడా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇచ్చిన బిడ్డల పరీక్షలు మీరు కట్టండి. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి. అదే రీతిగా ఇంకా మా సంఘంలో ఎవరైతే అనారోగ్యత ఉన్నారో ఆ బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. దేవా మీ చైల్డ్లో చేసిన ప్రార్థనలో తండ్రి ఈ వారం అంతా తండ్రి నేను నా భర్త అయితే అనారోగ్యత పాలైనా కానీ తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించి మమ్మల్ని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు సూత్రాలు తండ్రి. నేను కూడా తండ్రి జ్వరంతో బాడీ పెయిన్స్ తో ఎంతో అవస్థతో ఉన్నప్పుడు తండ్రి మీరు నన్ను ముట్టినారు తండ్రి. దేవాన్ని మేము సంఘంగా ప్రార్థించినప్పుడు తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించి మా కుటుంబాన్ని మీరు ఆశ్రయించేందుకు వందనాలు తండ్రి, సూత్రాలు తండ్రి. దేవ అదే రీతిగా తండ్రి ప్రతి ఆరాధనకు వచ్చి కృపను మేము దయచేయమని మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా తండ్రి ప్రతి బిడ్డ వచ్చి ఆరాధించే శక్తిని మేము దయచేయండి తండ్రి. వాతావరణంలో తండ్రి మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. వర్షం పడకుండా తండ్రి మీరు ఆపండి తండ్రి. ఆరాధనలో ఎలాంటి ఆటంకం జరగకుండా తండ్రి కృపను దయచేయమని మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ అదే బిడ్డలు ఎవరైతే రాలేకపోతున్నారో ఆ బిడ్డలు క్షమించండి తండ్రి. ఎన్ని నిమిత్తం రాలేకపోతున్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. దేవా ఈ సమయాన్ని కూడా తండ్రి ప్రార్థన సమయాన్ని కోల్పోకుండా తండ్రి మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయమని మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి ప్రతి ఒక్కరు వచ్చేలాగా సహాయం చేయండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. ఏ ప్రార్థన మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ప్రాంతంలో పాల్గొనే శిక్షణ మేము దయచేయండి తండ్రి. ఇంకెవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఎన్నో సమస్యలతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు ముట్టండి తండ్రి. ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు విడుదల చేయండి తండ్రి. దేవా తండ్రి మేమైతే భారం మీపై వేసి ఉంటున్నాం తండ్రి. అలాంటి బిడ్డలను తండ్రి మీరు ఒక్కసారి కనకరించి సహాయం చేయండి తండ్రి. దేవా అదే విధంగా ఎవరినప్పుడు తండ్రి ఆ బిడ్డలకు వాళ్ళు ఒకరితే ఉండకుండా నీలో విశ్వాసం ఎదిగి ఆ బిడ్డలను దయచేయమని లేకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అదే విధంగా తండ్రి పవిత్ర పుట్టండి. తనకున్న సమస్య నుంచి మేము విడుదల చేయాలి. తను కూడా అనారోగ్యంతో పాలవుతుంది తండ్రి. ఆ బిడ్డలు ఒక్కసారి కనకరించండి. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంది తండ్రి. ఆ కుటుంబంలో మీరు అద్భుత రీతిగా సహాయం చేయండి, కార్యాలు చేయండి తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి తండ్రి. మీరు అదే విధంగా ఇంకెవరైతే తండ్రి అలాంటి అనారోగ్యతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు బొట్టి స్వస్థపరచమని పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి మమత ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడ ఘనమైన నా దేవాని పరిశుద్ధ పాదములకు కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా దేవ.
అయ్యా గడిచిన నెల నుంచి, గడిచిన వారం నుంచి మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, నీ కృపలోని బలముతో మమ్మల్ని ఆశీర్వదించిన దేవా, అయ్యా నీ రెక్కల చాట్లు మరుగుపరిచి నీ కృపలో భద్రపరిచిన విధానానికే వందనములు తండ్రి. అయ్యా నా తండ్రి, ఎలాంటి సమస్య, ఎలాంటి బాధ, ఎలాంటి చింతలు ఎలాంటివి వచ్చినా కూడా నా తండ్రి, అయ్యా మమ్మల్ని నీ కృపలో స్థిరముగా నిలబెట్టిన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి కావాల్సిన అవసరతలు మీరు దయచేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం నా దేవా. అయ్యా నా తండ్రి, ఇదిగో నా దేవా, నీ కృపలో బలపరచండి, ఆశీర్వదించండి. అయ్యా నిన్ను నమ్ముకుని వారు నా తండ్రి, ఇంకా నిన్ను నా తండ్రి నీ సన్నిధికి వచ్చే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా నా దేవాన్ని నిర్లక్ష్యం చేయకుండా నా తండ్రి, అయ్యా నీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు నిలుపుకోమని అడుగుతున్నాను నా తండ్రి. అయ్యా ఏ ఆత్మ నీకు నశించుకోవటం నీకు ఇష్టం లేదు నా తండ్రి. ప్రతి ఒక్క ఆత్మకు రక్షింపండి నా దేవా, నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను నా దేవా. అయ్యా రేపు జరిగే ఆరాధనలో నీ కృపాన్ని దీవెనలు పొందుకోనండి. ప్రతి ఒక్క విషయంలో కూడా నా తండ్రి మంచి నా తండ్రి సంఘ పరిశీలకుడు దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. నేను బట్టి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా నా తండ్రి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి నీ సులువుసాటిని మరుగుపరుచుకోమని ప్రార్థిస్తున్నాను నా దేవా. అలాగే నా తండ్రి శైలజ వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి నా తండ్రి. ఆ బిడ్డలు నా తండ్రిని జ్వరమును యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా. ఈ క్షణం అంది నా తండ్రిని గాయపడ్డాస్తున్న బిడ్డ నుంచి ఆ బిడ్డలో ఉన్న జ్వరమును నొప్పులను యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను నా దేవా. ఇంకా ఎలాంటి బిడ్డ కూడా నా తండ్రి ఇలాంటి అనారోగ్యత రాకూడదు నా తండ్రి. జలుబు జ్వరములు ఎలాంటి కూడా నా తండ్రి నీ కృపలో నా తండ్రి రాకుండా అయ్యా నీ అగ్నిజ్వాల కంచును దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. జేమ్స్ అన్న కూడా మంచి ఆరోగ్యం, బలమైన శక్తిని దయచేయండి అయ్యా. సంఘం ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోతాయన్నావు నా దేవా. అలాగే నా తండ్రి ప్రార్థించిన ప్రతి ఒక్కటి మా జీవితాల్లో జరిగించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా నా తండ్రి చైన్ ప్రేయర్ లో కలుసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలలో ఎలాంటి సమస్యలు రాకుండా నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. యేసయ్యా అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి నా తండ్రి అప్పులు తీర్చండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. చెప్పుకోలేని బాధలతో బాధపడుతున్న వారికి క్షణం ముందు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా గృహాలు లేని బిడ్డల గృహాలను, స్థలాలు లేని బిడ్డల స్థలాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను నా దేవ. మంచి జాబులను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా. అయ్యా స్కూల్కి వెళ్ళే పిల్లల చెట్టుని కంచెను దయచేయండి. క్షేమంగా వెళ్ళే గృహాలు చేరే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి అక్షయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ స్కూల్కి పోనని నా తండ్రి ఎంతో ఏడుస్తుంది నా తండ్రి. అయ్యా స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకునే జ్ఞానం నా బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఇక్కడికి వచ్చిన కాల్చి నా తండ్రి ఎలాంటి బాధలు, ఎలాంటి చింతలు వచ్చినా కూడా నా తండ్రి మాకు చింతలను తీరుస్తున్న నా దేవుడు నా తండ్రి. నీకే వందనములు చెల్లిస్తున్నాం నా రాజా. అయ్యా నా తండ్రి సంఘాన్ని కట్టుకునే కృపను దయచేయండి నా తండ్రి. మంచి బలమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు లేకుండా అయ్యా నీ సంఘం పేరిట మేము ఇచ్చేటప్పుడు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా మా సంఘ కుటుంబం నా తండ్రి ప్రతి ఒక్కటి కూడా నీ సన్నిధిలో నిలబెట్టుకునే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను నా రాజు. అయ్యా మేము తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు మాకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుతున్నాను నా తండ్రి. ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు మీరు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ మా సంఘ కుటుంబాలను మమ్మల్ని చేతులకు అప్పగిస్తూ నజరేయుడు మా రక్షిత యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సోదరి శైలజ మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఇచ్చారు. తండ్రి మీరు ఎట్లా కింద భద్రపరుచుకున్నదేమో మీకు సూత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు. అదేవిధంగా సంఘ సరిహద్దులను విశాలపరచండి తండ్రి. సంఘాన్ని పెట్టుకుని గొప్పండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను ముందు నడిపించండి తండ్రి ప్రభు. అదేవిధంగా నూతన ఆత్మల మందిరాన్ని రప్పించండి తండ్రి ప్రభు. నీకు వందనాలు అయ్యే తండ్రి. నీకే సూత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి.
అవసరం బట్టి మాత్రం ఇచ్చిన మాత్రం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. అన్ని ప్రయాణాలంతలో తోడే ఉండండి తండ్రి ప్రభు. ప్రతి మీటింగ్ విషయంలో తండ్రి చూపించండి తండ్రి ప్రభు. మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభు. తండ్రి ప్రభు ఆశ్రమంలో మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభు. వాళ్ళకి మంచి చదువులంతలో తోడే ఉండండి తండ్రి ప్రభు. తండ్రి ప్రభు తండ్రి ప్రభు మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభు. కూడా మీకు చూపించండి తండ్రి ప్రభు. విషయంలో కూడా తండ్రి ప్రభు మంచి ఆరోగ్యం ఇవ్వండి. సెకండ్ ఇయర్ అంతట్లో చదువుకు తోడే ఉండండి తండ్రి ప్రభు. తండ్రి ప్రభు శ్రీకాంత్ జ్యోతిష్ జైన్ బట్టి పాటిస్తున్న తండ్రి ప్రభు ఆవిడలో మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభు. అడిగి తండ్రి ప్రభు జాబ్ కోసం చూస్తున్న తండ్రి ప్రభు వేరే జాబ్ కోసం తండ్రి ప్రభు మంచి జాబ్ ఇవ్వండి తండ్రి ప్రభు. తను ఫస్ట్ వేసుకోవడానికి తండ్రి ప్రభు ఫస్ట్ వేసుకోవడానికి తండ్రి ప్రభు కావాల్సిన ఫిలోసఫీలను తీర్చండి తండ్రి ప్రభు. శుభ్రించుకుంటున్నాను తండ్రి. సిస్టర్ ఏదైనా ఇచ్చిన కుమారుడు బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. అవిటిలకు ప్రయాణాలంతట్లో తోడే ఉండండి తండ్రి ప్రభు. కుమార్తె కూడా తండ్రి ప్రభు మంచి చదువు మంచి జ్ఞానం మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభు. జాబ్ అవ్వడానికి మీకు చూపించండి తండ్రి ప్రభు. వాళ్ళ రుణాలు ఇళ్ళ రుణాలు కూడా తీరాలని తండ్రి మీకు చూపించండి. ఆశీర్వదించండి తండ్రి ప్రభు. బిడ్డను బట్టి పాటిస్తున్నాను తండ్రి ప్రభు. అవిడలో కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభు. అదేవిధంగా తండ్రి ప్రభు వాళ్ళ గృహం కూడా త్వరగా కావాలని కృప చూపించండి తండ్రి ప్రభు. ఆ బిడ్డలకు కూడా తండ్రి ఇంకే ఆజ్ఞలు అవసరంగా తీర్చండి తండ్రి ప్రభు. మీకే వందనాలని తండ్రి ప్రభు. అదేవిధంగా సంగీతం బట్టి పెద్ద సిస్టమ్ బట్టి పాటిస్తున్న తండ్రి ప్రభు. అవిడలో మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభు. తండ్రి ప్రభు వాళ్ళ ఇల్లు కూడా త్వరగా అమ్ముకోవడానికి కృప చూపించండి తండ్రి ప్రభు. సిస్టర్ కూడా మంచి జాబ్ ఇవ్వండి తండ్రి ప్రభు. మీకే వందనాలని తండ్రి ప్రభు చేస్తే మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు. అదేవిధంగా తండ్రి మంచి వాతావరణం ఇచ్చాను తండ్రి ప్రభు. మేము ఏలాంటి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు. తండ్రి ప్రభు అదేవిధంగా కూడా ఆరాధన తండ్రి ప్రభు వర్షం లేకుండా తండ్రి ప్రభు ఆరాధన మంచి జరిపించడానికి కృప చూపించండి తండ్రి ప్రభు. మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు. అదేవిధంగా తండ్రి ప్రభు నాకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభు. తండ్రి ప్రభు మందిరానికి నివాళులు రాకపోవడం తండ్రి నన్ను క్షమించండి తండ్రి ప్రభు. తండ్రి ప్రభు రేపు జరుగుల ఆరాధనకు తండ్రి ప్రభు నన్ను మందిరాన్ని నడిపించండి తండ్రి ప్రభు. తండ్రి ప్రభు మీకే స్తోత్రములు తండ్రి ప్రభు. మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు. నా కాలన్నప్పటి నుంచి తండ్రి ప్రభు ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభు. నా భర్త కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభు. నాకు ఇచ్చే కుమారులు కూడా తండ్రి ప్రభు మంచి జాబ్ ఇవ్వండి తండ్రి ప్రభు. మీకే వందనాలయ్యా. మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాను ప్రభు. ఏ స్నామం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ ఆమేన్. రైట్, మన మధ్యలో ఉన్న మధురిక పద్మరావు ఇద్దరు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధం ప్రేమల రాజ్యాన్ని చెల్లిస్తున్నాం ప్రభా. త్వరగా ఉదయకాల నుండి నేటి రాత్రి కాల సమయంలో మమ్మల్ని మా కుటుంబాలను కాసి కాపాడి సంరక్షించిన దేవాన్ని నీకు విలాస్ చెల్లిస్తున్నాం. ఇంతవరకు చేసిన ప్రార్థనలను విన్నా జవాబు ఇచ్చావు. అందుని బట్టి వందనాలు ప్రభా. మళ్ళా నేను తిరిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. మా యొక్క ప్రతి ఒక్క పనుల్లో తోడున్నా అందరిని బట్టి వందనాలు ప్రభా. మరి నాయన ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని అందరూ నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకొని మమ్మల్ని ఆయన సంరక్షించిన దేవా నీకు విలాసతో చెల్లిస్తున్నాను తండ్రి. మా పనుల్లో మా పని భారాల్లో అన్ని ఉద్యోగ ప్రయాణాల్లో పనులు చేసే విషయంలో అన్ని విధాలను సహాయం చేసిన దేవుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇంకా మా సంఘాన్ని బలపరచండి. మా సంఘానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చండి అయ్యా. ఇంకా ఎవరైతే నాన్న అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ప్రతి అనారోగ్య సమస్యను తీసివేసి ప్రభా మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మరి ఆయన ఈ వర్షాకాలంలో ప్రభా మరి నాయన అనేక మంది ప్రజలకు అనేక మందికి జ్వరాలతో సర్దులు జలుబులు తలనొప్పులు కాళ్ళ నొప్పులు తిరిగినప్పుడు ఎన్నో రుగ్మతలు కలిగించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. వారి రుగ్మతలను తొలగిసి మంచి ఆరోగ్యం బలం శక్తిని కుమ్మరించండి. ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో ఆర్థికంగా కూడా తండ్రిని బలపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు సాధ్యమైన ఏది లేదు నా తండ్రి. ప్రతి ఒక్కటి సాధ్యమైన ఆయన అడిగితే నువ్వు ఇచ్చే దేవుడు అంటున్నావు ప్రభా.
మొదట ప్రభు నాయన నీతిని రాజ్యాన్ని వేరినప్పుడు సమస్తం నువ్వు సమకూర్చి దేవుడవైన ఉంటున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా తండ్రి. దైవమా నీకు వందనాలు ప్రభా, నీకేమి రుణం చెల్లించలేము నా తండ్రి. ఇంకా ప్రభు నాయన మరి నాయన చెడ్డ బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నా. పిల్లలకు జ్ఞానముని ఇవ్వండి ప్రభా. నీ దయలో పెద్దల దయలో పెరిగే బిడ్డలుగా సహాయం చేయండి. వారికి కావలసిన అన్ని కూడా సమకూర్చి మంచి జ్ఞానముతో నింపండి ప్రభా. మరి నాయన చంటి బిడ్డలు కూడా స్కూల్ కు వచ్చిండగా దయచేయండి ప్రభా. కాలేజ్ కి వెళ్ళే బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. బిడ్డలు కూడా నాయన తండ్రి కాలేజ్ కి వెళ్ళిండగా వచ్చిండగా నీకు క్షేమాన్ని దయచేయండి. అవసరాలు అక్కర్లన్నీ కూడా తీర్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు అసాధ్యమని ఏదీ లేదు ప్రభా, ప్రతి ఒక్కటి సాధ్యమైన తండ్రి. అవునయ్య, నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వారికి సాధ్యమని సెలవిచ్చావు నా తండ్రి. అయ్యా నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చావు ప్రభా. నీకు మొరపెడుతున్నా మాకు ఉత్తరం ఏమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా ఇంతవరకు చేసిన ప్రార్థనలన్నిటి కూడా నువ్వు జవాబిచ్చావు ప్రభా. ఆర్థిక ధన సహాయం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని బట్టి ప్రభా నాయన, శరీర రుగ్మతలతో బాధపడుతున్న వారిని బట్టి ప్రభా మరి నాయన, ఇంకా తండ్రి ఇంకెవరెవరైతే ఏ అవస్థల గురించి అడిగించిన ప్రతి అవస్థలు కూడా తీర్చండి. ప్రతి పదవిని కూడా నువ్వు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నా. వివాహాలు కాని వారికి వివాహాలు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా నాయన. అందరి నాయన నీ యొక్క నాయన రెక్కల క్రింద భద్రపరచుకొని ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో మాకు అందరికీ నా తండ్రి చక్కని చక్కని మెలకువను దయచేసి ఉదయకాలం తిరిగి లేచి ప్రార్థించే శక్తి నిన్ను మహిమపరిచే కృపను మాకివ్వమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది విన్నపములు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందుగా ప్రేమించిన పరమ తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఆయన మరి మీకు తెలుస్తున్నాం. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం కాపాడించిన బట్టి మీకు వందనాలు. ఈ జ్ఞాపన ప్రార్థనలో మేమందరం నిన్ను మహిమపరిచే కృపనిచ్చిన బట్టి మీకు వందనాలు. అయినా ఆన్లైన్ ద్వారా ప్రభువా వెంటనే బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభువా మన యొక్క సన్నిధిలో ఏకీభవించారో వారందరినీ పేరు పేరు కూడా దీవించి ఆస్వాదించండి ప్రభువా. ఆయన ఆరోగ్యంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా దర్శించండి. నీ గాయపడిన చేత ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. అయినా మరి శారీరని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆ యొక్క మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్ని కూడా తొలగించబడని కృపను దయచేయండి ప్రభు. ఇప్పుడేనైనా ఆ నొప్పులను తొలగించినైనా, స్వెల్లింగ్స్ ని తొలగించండి. ఆ బిడ్డలో ఉన్న ప్రతి నీరసాన్ని తొలగించమని అడుగుతున్నాం. నీ గాయపడిన చేత, నీ రక్తం చేత ఆ బిడ్డను ప్రోక్షించండి ప్రభా. నీ అపారమైనటువంటి నీ ప్రభావాన్ని ప్రభా తన మీద కుమ్మరించి ప్రతి అనారోగ్యతను తొలగించండి. ప్రతి మరి ఆ బిడ్డను త్వరగా ప్రభా స్వస్థితులై ప్రభా రేపటి దినాన నీ సన్నిధిలో కూడా ప్రభా ఆ బిడ్డ నడిచి వచ్చుటకు, ఆ బిడ్డ చక్కగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండటకు నీ సహాయాన్ని అందించమని అడుగుతున్నాను. దీవానికి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారి భర్త గారిని కూడా దీవించి ఆస్వాదించండి. శిష్యుల యొక్క తల్లిదండ్రులను కూడా మంచి ఆరోగ్యాల చేత నింపి ప్రభా. అదేవిధంగా వారి అమ్మగారిని ప్రభా, వారి ఆయన అత్తగారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. అయినా మరి వారి ఇద్దరు కుమారులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి భవిష్యత్తును కట్టండి. అయినా వారికి మంచి జాబ్స్ ని ప్రభా మరి మీరు అనుగ్రహించండి. యుఎస్ లో ఒక కుమారుడు కూడా ఫుల్ టైమ్ జాబ్ ని దయచేయండి. చిన్న కుమారుడికి కూడా నైనా మరి ఆ బిడ్డ అనుకున్నటువంటి కంపెనీ లో, ఆ బిడ్డ అనుకున్న పొజిషన్ లో ఆ బిడ్డకు జాబ్ రావడానికి సహాయాన్ని అందించమని అడుగుతున్నాను. అదే విధంగానైనా మీకు వందనాలు. మా సంఘ సహోదరులను విశాలపరచమని అడుగుతున్నాం. సంఘ మనం కొరకు కావలసినటువంటి ఆర్థిక వనరులను ప్రభా, మెటీరియల్ ని ప్రభా, లేబర్ అన్ని విషయాల్లో ఈ కార్యం జరిగించండి. అది త్వరగా మరి నిర్మాణం జరిగే కృపను దయచేయండి. సంఘ ప్రభా సరిహద్దులు విశాలపరచబడి అదేవిధంగా సంఘ పరిచయాలు కూడా అనేక ప్రాంతానికి ప్రభా మరి విస్తరింపజేయబడ్డకు నీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయినా మీకు వందనాలు. బ్రాంచ్ చర్చెస్ ను కూడా దయచేయమని అడుగుతున్నాను. మీకు వందనాలు. అదేవిధంగా మీకు సూచనలిస్తున్నాం. కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. బ్రదర్ లో ఉన్నటువంటి ఆరోగ్యతను కూడా పూర్తి స్వస్థత విడుదలను దయచేయండి. సిస్టర్ బ్రదర్ ప్రభు ఇద్దరు మన ఆరోగ్యం ఉన్నప్పుడు మీరు ముట్టి స్వస్థపరిచినారు. ఇంకా పరిపూర్ణ జాబ్ లో కూడా తోడుగా ఉండండి నేను. అదే విధంగా అప్పుడు కూడా పెన్షన్ ని దయచేయండి ప్రభు. మీకు వందనాలు. వారు కడుతున్న గృహం కూడా త్వరగా కంప్లీట్ అవటం నీకు కూడా దయచేయండి. వరకు మాట సోదరులో కూడా తోడుగా ఉండండి. సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను. అదే విధంగా మీకు వందనాలు. అయినా
మమత సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి కుమార్తెను బట్టి ప్రార్థిస్తాం. మంచి ఆరోగ్యాన్ని బలమును దయచి ప్రభా, అదేవిధంగా వారి భర్త గారు కూడా చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి, మీ క్షేమమును దయచేయండి ప్రభా. ప్రశంస కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాయినా మా బ్రదర్ కి నీకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆ యొక్క బ్యాక్ పెయిన్ నుండి పూర్తి విడుదలను దయచేయండి, షుగర్ బీపీ నుండి విడుదలను దయచేయండి అయినా, సిస్టర్ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం విడుదలను దయచేయండి. నాలో ఉన్నటువంటి నైనా ఆ యొక్క ప్రతి విధమైనటువంటి నైనా ఏదైతే మరి చిన్న చిన్న జలుబు మరి జ్వరాలు ఉంటాయి అవన్నీ తొలగించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన బిడ్డకు దయచేయండి ప్రభా. వారి పనులను కూడా ఆస్వాదించమని అడుగుతున్నాను. వారు ప్రభా ఆ యొక్క ఊర్లలో ఉంటుండగా నీ క్షేమాన్ని వారందరికీ దయచేయండి ప్రభా. సిస్టర్ యొక్క అమ్మ నాన్న కూడా మంచి ఆరోగ్యం నింపమని అడుగుతున్నాం. మరి మీకు ఏమన్నారైనా అదే విధంగా ఆయన మరి శ్రీకాంత్ అందరి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు కూడా చేస్తున్న జాబ్స్ లో తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యాన్ని వారిద్దరికి దయచేయండి, కుమార్తెకు మంచి ఆరోగ్యం దయచేయండి. అదేవిధంగా బ్రదర్ కూడా మంచి జాబ్ ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వారు ప్రభా మరి గృహం కట్టిన ఉంటుండగా దాని విషయంలో కూడా నీ కార్యం జరిగించమని అడుగుతున్నాను. అయినా మా సంఘంలో జీవనస్తున్న బిడ్డల్ని కూడా దీవించండి ప్రభా. మరి వివాహాలు కూడా చూస్తున్న బిడ్డలు కూడా వారి వివాహాలు జరిగే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అదే విధంగానైనా రేపటి దినాన అయినా మరి పునరుద్ధాన మరి ప్రార్థనల కొరకు ప్రభు మేము సిద్ధపడుతుండగా ప్రభా, మరి రేపటి దినాన్ని మేము ఉదయ కాలాన్ని సాధిని మరి చేరి మయపరిచే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క అవసరతను అక్కడ నీ పాదాల చింత పెడుతూ ప్రభా ఇంకెవరైనా మర్చించండి. మా సంఘం ఉన్న ప్రతి విశ్వాసి కుటుంబం పేరు పేరు చొప్పున దీవించండి. అన్ని విధాలుగా మరి ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, మరి ఆరోగ్యపరంగా మెండైన మేళ్ల చేత ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని ఈ యొక్క క్షేమంతో నింపమని అడుగుచు నిరాకడ ఎప్పుడు వచ్చిన ఎత్తబడి గుంపులను కృపను దయచేయండి. ఆలస్యం ఎదురుపదించే కృపను కూడా అనుగ్రహించమని కొద్ది ప్రారంభం వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని విందాం. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్నారో వారందరినీ దేవుడు దీవించునుగాక. మరి కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినెడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకాయన, శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన
తన శిష్యులతో కూడా దోణ ఎక్కి దల్మానూత ప్రాంతములకు వచ్చాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆ దినములలో అనగా యేసు ప్రభు తను సేవ చేసినటువంటి దినాల్లో 3.5 సంవత్సరాలు యేసు ప్రభు సేవ చేశాడు. యేసు ప్రభు జీవించిన కాలం మొత్తం అనగా ఆయన భౌతికంగా శారీరకంగా మరి జీవించిన కాలం 33.5 సంవత్సరాలు. ఆయన నేటికి జీవించే ఉన్నాడు అనగా ఆత్మగా ఆయన జీవించి ఉన్న దేవుడు. అయితే ఆయన సేవ చేస్తున్న దినాల్లో యేసు ప్రభుకు మొత్తం 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందితో పాటు 70 మంది ఇతరులను కూడా దేవుడు నియమించుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఈ మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఆ దినములలో మరి ఒక్కసారి, అంటే ఇది రెండవసారి, మొదటిసారి 5,000 మందికి దేవుడు ఆహారాన్ని పంచిపెట్టాడు. మరి రెండవసారి 4,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఒక్కసారి బహుజనులు కూడి దేవుని దగ్గరకు వచ్చారు. మరి కొండ మీది ప్రసంగం అప్పుడు కూడా జన సమూహాలు గుంపు కూడి వస్తున్న తీరును మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ అరణ్యంలో మరి దేవుడు గొప్ప కార్యం చేసిన అద్భుతాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు తన శిష్యులను పిలిచాడు. దేవుడు తన శిష్యులను పిలిచి అనగా 12 మంది శిష్యులను పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. 3 దినాలు ఉదయమును అస్తమయమును కలగగా ఒక దినమైన అని బైబిల్లో మనం చూస్తాం. 3 దినాలు వారు అక్కడ ఉన్నారు. అయితే 3 దినాలు అక్కడ ఉన్నప్పుడు కొంతమంది జనులు వారికి కావలసిన తినుబండారాలని తెచ్చుకొని కొంతమంది తిని ఉండొచ్చు, కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారని కూడా తెచ్చుకొని ఉండొచ్చు. అయితే 2 దినాలు 3 దినాల వరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో 3 దినాల వరకు ఎవరు కూడా వండుకొని అయితే రాలేరు. కానీ దేవుడు కేవలం ఆత్మీయ ఆహారాన్ని పంచిన దేవుడే శారీరకంగా ఉన్న ఆకలిని కూడా చూస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరకు వెళ్తే ఆకలి కాదు అని కాదు, దేవుని నోటి మాటలు వింటూ ఉన్నప్పుడు వారు ఆకలిని కూడా మర్చిపోయారు. సో ఈరోజు దేవుని వాక్యం మనం చూసినట్లయితే 3 దినాలు నుండి దేవుని దగ్గర ఉన్నారు, యేసు దగ్గర ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని బైబిల్లో మనం చూస్తాం. అయితే 3 దినాలు ఇక్కడ జనులు దేవుని మాట వింటూ వారికి ఉన్నటువంటి ఆకలిని, భౌతిక సంబంధమైన ఆకలిని కూడా మర్చిపోయారు. కానీ దేవుడు వారి మీద కనికరపడ్డాడు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి మరి గొప్ప సుగుణం ఏంటంటే ఆయన కనికరపడే దేవుడు. కాబట్టి అక్కడికి వచ్చినటువంటి జనులు గుంపులుగా వచ్చారు. అయితే కొన్ని వేల మంది వచ్చారు. 2 10 మందికి 100 మందికి 200 మంది కంటే ఎంతో కొంత డబ్బులు వేసుకొని పోగు చేసుకొని మరి భోజనాలు పెట్టవచ్చు. కానీ 4,000 మందికి ఒకేసారి భోజనం పెట్టాలంటే మరొకసారి దేవుడి అద్భుతం చేస్తున్నప్పుడు హీ కాల్డ్ హిస్ డిసైపుల్స్. 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు కూడా దేవుడు మొదటిగా శిష్యులతోనే మాట్లాడతాడు. తన అద్భుతం చేసే ముందు, ఆహారాన్ని పంచిపెట్టే ముందు దేవుడు తన శిష్యులను పలకరించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువుకు రాళ్లను కూడా రొట్టెలు చేసేంత గొప్ప శక్తి ఉందనే విషయం సాతానుకు తెలుసు. అందుకే సాతానుడు అంటాడు, దేవా నీవు ఆకలిగా ఉన్నావు, 40 దినాల నుండి 40 రాత్రుల నుండి ఉపవాసం ఉన్నావు, నీవు ఆజ్ఞాపిస్తే ఈ రాళ్ళు కూడా రొట్టెలు అవుతాయి. అరణ్యంలో ఉన్న రాళ్ళు యూదా దేశంలో మనం చూస్తే wherever we can see we can found the stones, round stones,
మరి ఒక విధంగా చూసినట్లయితే మరి పాలరాళ్ళు అనగా ఒక విధంగా గుండ్రటి రాళ్ళు అక్కడ కనబడతాయంట. సో ఆ యూదయ అరణ్యం అంతా కూడా మనం చూసినట్లయితే చాలా విస్తారమైనటువంటి రాళ్ళమయమైనటువంటి ప్రదేశాలు. అయితే సాతానుకు దేవుని శక్తి తెలుసు కాబట్టి రాళ్ళు కూడా రొట్టెలు అవుతాయి నువ్వు మాట్లాడితే, నువ్వు ఆజ్ఞాపిస్తే అని చెప్పి సాతానుడు యేసును మరి అడిగిన పరిస్థితి మనం చూస్తాం. కానీ యేసు ప్రభు అక్కడ రొట్టెలు చేసుకొని తిన్నట్టుగా లేదు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవిస్తాడు. దానికి ఉదాహరణే ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క జన సమూహము 3 దినాల నుండి దేవుని మాటలు వింటూ వారికి ఉన్న భౌతిక సంబంధమైన ఆకలిని మర్చిపోయారు. ఈ దినాల్లో దేవుని దగ్గరికి రావాలంటే ఏం తిందాం, ఏం తాగాలి, ఏం ధరించుకుందాం, ఇలాంటి ఆలోచనతో ఉండేవాళ్ళు అన్యుల పోకడలో ఉన్నారు. ఈ దినాల్లో దేవుని దగ్గర రావాలంటే ఈరోజు ఏంటి సండే స్పెషల్, చికెన్ వండుకోవాలా, మటన్ వండుకోవాలా, ఫిష్ వండుకోవాలా అని చూసి తిన్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత తిని ఇక దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు కూడా ఈ దినాల్లో కొంతమంది ఉన్నారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలం దయచేస్తాడని నమ్మాలి. ఇలాంటి బ్లైండ్ ఫెయిత్ అంటారు. దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ కాల్డ్ ఏ బ్లైండ్ ఫెయిత్. అంటే చూచి నమ్మడం కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడికి వచ్చినటువంటి జనులు వారు యేసు దగ్గరికి యేసు మాటలు వినడానికి వచ్చారు, యేసు చేసే అద్భుతాలు చూడడానికి వచ్చారు, యేసు నోటి మాటల్లో ఉన్న ఆ జీవాన్ని పొందుకోవడానికి వచ్చారు. అయితే దేవుని మాటలు వింటూ 3 దినాల నుండి ఆకలి మర్చిపోయారు. అయితే దేవుడు అంటున్నాడు చాలా చక్కగా ఈ మార్కు సువార్త 8వ అధ్యాయంలో శిష్యులతో అంటున్నాడు, జనులు నేటికి 3 దినం నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచు. ఆకలి అవుతుందని చెప్పి 3 దినాల్లో మొదటి దినం ఉండి రెండవ దినం ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినట్టు లేరు. వాళ్ళు వచ్చినట్టుగానే వాళ్ళు దేవుని దగ్గర నిలిచి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు దగ్గర నిలిచిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈరోజు దేవుని దగ్గరకు వచ్చేవారు దే హ్యావ్ టు స్టే ఎట్ వన్ ప్లేస్. దేవుని దగ్గర నిలిచి ఉండాలి. నిలిచి ఉండడంలో గొప్ప అద్భుతాన్ని మనం చూస్తాం. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే నిలిచి ఉండాలి. చాలామంది దేవుని దగ్గర నిలిచున్నాము అనుకుంటారు కానీ పడిపోతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే దేవుని కొరకు నిలవాలనుకుంటారో దే హ్యావ్ టు స్టాండ్ ఫార్మ్లీ. వారు స్థిరంగా నిలబడితే దేవుని అద్భుత కార్యాలు జరుగుతాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను వారిని ఉపవాసముతో తమ ఇళ్లకు పంపివేసినట్లా మార్గములో మూర్ఛపోవుదురు, వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. కాబట్టి మార్గములో మూర్ఛపోతారు అని దేవుడు అంటున్నాడు. ఉపవాసంతో నేను పంపించాను, నా దగ్గరకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. నా దగ్గరకు వచ్చేవాడు ఉపవాసముతో వెళ్ళి మార్గంలో మూర్ఛపోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. చూసారా దేవుడు ఎంత కనికర సంపన్నుడో, ఎంత కనికరం కలిగిన దేవుడో మనం ఇక్కడ చూడాలి. కాబట్టి కొందరు అయితే దూరం నుండి వచ్చారు. దూరం నుండి కూడా దేవుని దగ్గరికి రావాలి. దూరం అవుతుంది కాబట్టి నేను దేవుని సన్నిధికి రాలేను, నన్ను చాలా దూరము, నేను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అని చెప్పి కొంతమంది ఈ దూరాలను లెక్కేస్తూ ఉంటారు. బట్ వెన్ ఎవర్ వీఆర్ కమింగ్ టు ద లార్డ్ వీ షుడ్ నాట్ కౌంట్ దట్ కిలోమీటర్స్. దూరాన్ని మనం లెక్కించడానికి లేదు. దేవుని దగ్గరకు వచ్చేవాడు మనస్సు దేవునికి ఇస్తే ఎంత దూరమైనా ఎంత భారమైనా దేవుని దగ్గరకు వస్తాడు. అయితే దేవుడు లెక్కిస్తాడు నీ దూరాన్ని. నువ్వు ఎంత దూరం నుండి వచ్చావు, ఎంత భారంగా నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, ఎంత దేవుని సన్నిధిలో దూరమైన భారమైన కష్టమైన దేవుని కొరకు నీవు ఇష్టపూర్వకంగా వస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. కొద్దిమందే దూరం నుండి వచ్చేవారు, కానీ ఆ కొద్దిమంది కూడా నమ్మకంగా
దేవుని కొరకు వచ్చినప్పుడు ఆ దూరాన్ని దేవుడు లెక్కిస్తున్నాడు. వారు కొద్దిమంది దూరం నుండి నా యొద్దకు వచ్చారు. ఈరోజు ఎవరైతే దేవుని సంఘములో ఉంటూ దూరంగా ఉంటూ దేవుని మందిరానికి వస్తున్నారో, మీరు దూరమైన, భారమైన, కష్టమైన దేవుని దగ్గరకు రావాలి. వచ్చినప్పుడే ఆ ప్రతిఫలము దేవుని దగ్గర మీరు పొందగలరు. కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి వచ్చేవాడు నిజంగా దూరం ఉందని చెప్పి, దూరం అవుతుందని చెప్పి మారడం కాదు, భారం అవుతుందని మారడం కాదు, కష్టమవుతుందని మారడం కాదు. దూరం నుండి వచ్చిన వాడిని కూడా దేవుడు మరి ఎంత మాత్రమో నిరాశతో, నిస్పృహలో పంపించే దేవుడు కాదు. దూరం నుండి వచ్చిన వారిని కూడా ఆయన కనికరించే దేవుడు. దగ్గర నుండి వచ్చిన వారితో పాటు దూరం నుండి వచ్చే వారిని కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నువ్వెంత దూరం నుండి వస్తున్నావో ఆయనకు తెలుసు. అది 70 కిలోమీటర్ల, 100 కిలోమీటర్ల, 130 కిలోమీటర్ల, అన్నీ దేవుడు చూస్తున్నాడు. హైదరాబాద్ నుండి వస్తున్నావా, లేకపోతే వరంగల్ నుండి వస్తున్నావా, లేకపోతే సికింద్రాబాద్ నుండి వస్తున్నావా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్న దేవుడు. కానీ దూరం నుండి వచ్చిన వారిని కూడా ఆయన నిరాశ పెట్టక, నిరాశపరచక వారిని తృప్తిపరిచిన దేవుడై ఉన్నాడు. సో ఈరోజు ఈ మాటలు కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. కొందరు దూరం నుండి వచ్చారు, మీకు తెలుసా ఈ విషయం అని చెప్పి శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము యాజ్ ఏ పీపుల్, యాజ్ ఏ బిలీవర్స్ ఆఫ్ గాడ్, మనం దేవుని అందు విశ్వాసముగా ఉన్నటువంటి విశ్వాసులకు తెలియకపోవచ్చు మన దూరాలు, శిష్యులకు తెలియకపోవచ్చు వారి దూరాలు, వారి భారాలు. కానీ దేవుడు వారి దూరాన్ని, వారు ఎంత దూరం నుండి వచ్చారు, వారు ఎంత భారంతో వచ్చాడు, వారు ఎంత భారంతో ఆయన యుద్ధకు వచ్చారో ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. అందుకే దేవుని దగ్గరకు వచ్చేవాడు ఎవ్వడు కూడా అసంతృప్తి పాలు కాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంఘ బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన దూరాలను మనం లెక్కించి దేవుని మందిరానికి రావడానికి లేదు. నీ దూరాన్ని దేవుడు లెక్కిస్తాడు, నీ భారాన్ని దేవుడు లెక్కిస్తాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ సమస్యను ఆయన చూస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అమ్మో ఇంత దూరం నుండి నేను రావాలా, అంత భారంగా నేను రావాలా అని వాటిని చూస్తే ఎవరు కూడా దేవుని దగ్గరకు రాలేరు. కానీ వారు వచ్చిన వారు వచ్చినట్టుగా దేవుని కొరకు నిలకడగా 3 దినాలు ఉన్నారు. అయితే దేవుని దగ్గరకు వచ్చే వారిలో నిలకడ లేని స్వభావము ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ అద్భుతం జరగడానికి వారు నిలకడగా ఉన్నారు కాబట్టి దేవుడు గొప్ప అద్భుతం చేస్తూ ఉన్నాడు. ఏమని? మరొకసారి చేస్తున్న అద్భుతం, మరొకసారి చేస్తున్న అద్భుతం. నీ జీవితంలో మరొకసారి అద్భుతాలు జరగాలంటే నీవు ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత అనారోగ్యతగా ఉన్నా, ఎన్ని సమస్యలున్నా నువ్వు దేవుని దగ్గరకు రావాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. యాకోబు పత్రికలో ఏమనుందంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు. దేవుడు నీ సమస్యలను తీరుస్తాడు, నీకున్న కష్టాలను తీసివేస్తాడు. చాలామంది దేవుని దగ్గరకు రారు, దేవుడు దగ్గరకు రాకుండా కానీ దేవుడే నా దగ్గర రావాలనుకుంటారు. నో, దేవుడు ఆల్రెడీ నీ కొరకు 2024 సంవత్సరాల క్రితమే ఆయన మనందరి కొరకు ఆయనంతటా ఆయనే దిగొచ్చాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. అయితే ఆ దిగొచ్చిన దేవుని మాటికి ఆయనే నా దగ్గర రావాలి అని అనుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. నీవు దేవుని దగ్గరకు కంకణం కట్టుకొని నీ కాళ్ళకు పని చెప్పి దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ప్రార్థన మానేస్తున్నటువంటి విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఈ విజ్ఞాపన ప్రార్థన అంటే సరి చేసుకోవాల్సిన దినము, సిద్ధపరచుకోవాల్సిన దినం, సిద్ధపాటు చేసుకోవాల్సిన దినం. మనలో ఉన్న లోపాలు, ముఖ్యంగా నీలో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకో. ఈరోజు దేవుడు వాక్యమైనటువంటి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నేరుగా ఒక్కొక్కరితో మాట్లాడుతున్నప్పుడు భారం అవుతుంది, కష్టమవుతుందని నీకు నీవే నీ యొక్క ఆత్మీయ స్థితిని దిగజార్చుకుంటే ప్రయోజనం లేదు. దేవుని కొరకు నడు, దేవుని కొరకు నిలకడగా ఉండు.
దేవుని కొరకు స్థిరమైన మనసు కలిగి వేచి ఉండు. నీ భారాలను, నీ దూరాలను, నీ కష్టాలను, నీ సమస్యలను ఆయన చూస్తున్న దేవుడు. కనికరపడే దేవుని దగ్గరకు నీ వస్తున్నప్పుడు ఆ కనికరాన్ని పొందాలంటే నీకున్న ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుకొని నిలకడగా నిలిచి చూడాలి. మోషేతో కూడా యెహోవా దేవుడు చెప్పిన మాట, మీరు ఊరకే నిలుచుండి చూడుడి అని మోషేకు చెప్తే మోషే అదే ప్రకారం ఇశ్రాయేలుకు చెప్పాడు. మీరు నేడున్న ఐగుప్తులు మీరు చూడకుండా ఉండాలంటే మీరు ఊరకే నిలుచుండి నిలకడగా ఉండి చూడండి అంటున్నాడు. ఆ నిలకడలో ఉన్న అద్భుతము మరలా ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ మార్కు సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈరోజు ఎంతమంది అయితే దేవుని వాక్యం వింటున్నారో, నిజంగా అరణ్యంలో కూడా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, అరణ్యంలో కూడా ఆహారాన్ని పంచిన దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. శూన్యాన్నే సమస్తంగా మార్చిన దేవుడు అరణ్యంలో ఆహారం ఎక్కడి నుండి తేవాలి? ఒకడు ఎవడు తెస్తాడు? ఎవడైనా పోతాడు? ఎక్కడి నుండి ఎవడు పోలేడు. ఈ అరణ్యం నుండి మేము ఎక్కడున్నామో అక్కడే ఉంటాము, మేము వెళ్ళలేము పరిస్థితి అన్నట్టుగా ఆ శిష్యులు రిపోర్ట్ చేస్తున్నారు. చూడండి దేవుని వాక్యంలో, దేవుడు వారు మూర్చిల్లిపోతారేమో, వారి ఇళ్లకు వారిని అలా పంపించను, వట్టి హస్తాలతో నేను పంపించను, వారిని సంతృప్తి పరిచి నేను పంపిస్తానని దేవుడు అంటున్నప్పుడు మరి శిష్యులు ఏమంటున్నారంటే, అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగి ప్రశ్నిస్తున్నారు. ఈ దినాల్లో చాలామంది దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ క్వశ్చనింగ్ గాడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యు ఆర్ క్వశ్చనింగ్ గాడ్. దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, నేను ఇక్కడ ఎట్లా తట్టుకోగలను, దేవుని తెలియదా నా పరిస్థితి అని ప్రశ్నిస్తూ దేవుని దూరం అయిపోతున్నావేమో. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్షించడానికి కొన్ని బాధ్యతలు నీ నెత్తి మీద పెట్టినప్పుడు ఆ బాధ్యతల మధ్య నీవు దేవుని ప్రశ్నిస్తే ప్రయోజనమా? దేవుడు నీ నెత్తి మీద కొన్ని బాధ్యతలు పెడతాడు. వీరికి మీరే ఆహారం పెట్టండి అని శిష్యులు అంటే, మా దగ్గర ఏముంది, మేమెక్కడ నుండి తేవాలి, ఈ అరణ్యం నుండి ఇక్కడ నుండి ఒకడు ఎట్లా పోతాడు అక్కడికి అని చెప్పి శిష్యులు రీజన్స్ అంటే కారణాలు చెప్తున్నారు. చాలామంది ఈ దినాల్లో దేవుని దగ్గరకు వచ్చే క్రైస్తవులు, దేవుని దగ్గరకు వచ్చే విశ్వాసులు కారణాలు చెప్పి రీజన్ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవునిలో ఉన్న శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే అంటాడు ఒక దగ్గర, మీరు పైకి భక్తి గల వారి వలె ఉన్నారు కానీ దేవుని శక్తి మీలో లేదు. కాబట్టి పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటే ప్రయోజనం లేదు. దేవుని శక్తి కలిగి ఉండడం నేర్చుకుందాం. ఈ యొక్క అద్భుతం వెనక ఉన్న అంతరార్థం ఏంటంటే, కారణాలు వెతుక్కుంటారు, కారణాలు దేవునికి ఎత్తి చూపిస్తారు. ఈ దినము ఎవరిలోనైనా ఈ కారణాలు ఎత్తి, దేవా మేమేం చేస్తాం ప్రభు, మాకున్న పరిస్థితి నీకు తెలియదా, మరి మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి నీకే అన్నీ తెలుసు అని చెప్పి చాలాసార్లు ఇక్కడ నుండి ఎవరు పోతారు, అక్కడ నుండి ఎవరు వస్తారు అని చెప్పి కారణాలు వెతుక్కుంటారు. అలాగూ కారణాలు వెతికి దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ దినాల్లో కారణాలు వెతికి ప్రశ్నించేది విశ్వాసం కాదు. దేవుడు ప్రతి కారణం వెనుక దేవుని అద్భుత హస్తం ఉందని చెప్పి మనము ఎదురు చూడాలి. శూన్యాన్నే సమస్తంగా మార్చిన దేవుడు అన్నిటిలో సమస్తం చేయలేడా? శూన్యాన్ని సమస్తంగా మార్చి ఓ గొప్ప ఏదేను తోటలో అన్నిటినీ సృష్టించిన దేవుడు ఈరోజు నీ బ్రతుకులో ఉన్న శూన్యతను ఆయన పూడ్చలేడా? నీ జీవితంలో ఉన్నటువంటి శూన్యాన్ని సమస్తంగా మార్చలేడా? ఈరోజు అందుకే దేవుని దగ్గరకు వచ్చేవారు విశ్వాసంతో రావాలి. అరణ్యంలో ఉన్నాము కదా, ఇక్కడ మా వల్ల కాదు, ఇక మేమేం చేయలేమని వీరు కొంత అవిశ్వాసానికి లోని ఈ మాట మాట్లాడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 అనిరి. ఫస్ట్ మీ దగ్గర ఏముందో దాన్ని చెప్పాలి. మన దగ్గర ఏముందో మనం చెప్పకుండా దేవుని దగ్గర మనం కొన్నిసార్లు కారణాలు ఎత్తి దేవుని ఆ మహత్యాన్ని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అది
మరి ఎంత మాత్రం ప్రయోజనం కాదు. కానీ దేవుడు ఆ ప్రశ్నించినప్పుడు దేవుడు అంటున్నాడు, మీ దగ్గర ఏముంది, వాట్ ఎవర్ యు హ్యావ్, మీ దగ్గర ఏముందో అది నాకు చెప్పండి. ఈరోజు నీ దగ్గర ఏముంది దాన్ని నీవు దేవుని చెప్పు. నీ దగ్గర ఏముంది? విశ్వాసం ఉందా, నిరీక్షణ ఉందా, లేకపోతే దేవుని పట్ల ఆసక్తి ఉందా, దేవుని కొరకు చేసే పరిచర్య ఆ భారం ఉందా, లేకపోతే దేవుని దగ్గర ఏది ఉందో అది చెప్పు. దాని వెనక దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. అయితే ఈ అద్భుతం చేయబడిన వెనుక దేవుడు 7 రొట్టెలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నాడు. చేపల గురించి అడగలేదు, ఎన్ని రొట్టెలు ఉన్నాయి, ఎన్ని చేపలు అడగట్లేదు. కానీ 7 రొట్టెలు ఉన్నాయి అని ఇక్కడ మనం చూస్తున్నాం. 7 అనేది మా దగ్గర 7 రొట్టెలు ఉన్నవయ్యా అంటున్నారు. ఈ 7కు సాదృశ్యం ఏంటంటే సంపూర్ణత. 7 ఉన్నాయి. ఆ 7 చాలామందికి అన్యులకేమో 7 ఏడ్చినట్టు, ఈ 7 ఏంది అని చెప్పి ఏడ్చినట్టు అని అనుకుంటారు. కానీ 7లో ఉన్న సంపూర్ణత ఇక్కడ మనం చూడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఒక పిల్లవాడు మరి చేపను అడిగితే తన తండ్రి పామునిస్తాడా అని చెప్పి, ఒక పిల్లవాడు రొట్టెను అడిగితే తన తండ్రి రాతినిస్తాడా అని యేసయ్యే ఈ మాట చెప్పాడు. అయితే ఇక్కడ ఈ శిష్యులు అంటున్నారు, యేసుప్రభువు అడిగిన ప్రశ్నకి, మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, మీ దగ్గర ఏమున్నాయి అసలు అని అంటే, మా దగ్గర 7 రొట్టెలు ఉన్నాయని చెప్పారు. మన దగ్గర ఉన్నవి మనం దేవుని దగ్గర చెప్పం. చాలాసార్లు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దాపరికాలు పనికిరావు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు వి షుడ్ నాట్ హైడ్ ఎనీథింగ్. దాపరికాలతో దేవుని దగ్గరకు వస్తే ప్రయోజనం లేదు. దేవుని దగ్గర అన్నీ తేట తెల్లమయ్యే దేవుని దగ్గరకు మనం వస్తున్నాం. దాచుకుని దాపరికాలతో దేవుని దగ్గరకు వస్తే ప్రయోజనం లేదు. దేవుని తెలుసు, నీ దగ్గర ఏముందో తెలుసు, ఏమీ లేదో కూడా తెలుసు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేవాడు ఖచ్చితంగా ఆ ఉన్నవి ఏంటో చెప్పాలి. ఎన్ని ఉన్నాయి అంటే, మా దగ్గర 7 రొట్టెలు ఉన్నాయి అని చెప్పి చక్కగా వారు చెప్పారు. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నావని వారిని అడగగా వారు 7 అని. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞత చెల్లించాడు. నేల మీద కూర్చోవాలి. అద్భుతం కావాలంటే నేల మీద కూర్చోవాలి. ఈరోజు దేవుని దగ్గరకు ఈ నేల మీద కూర్చునడం ఏంటి అని చెప్పి కొంతమంది అనుకుంటారు. ఇది తగ్గింపు జీవితాన్ని గురించి తెలియజేస్తుంది. భోజన పంక్తికి ఒక విధంగా పెళ్ళికి వెళ్ళినప్పుడు కానీ, పూర్వదినాల్లో మరి ఓల్డెన్ డేస్లో ఇప్పుడంతా బఫే సిస్టమ్ వచ్చింది. కానీ ఈ మరి నా వివాహం అయ్యేప్పుడు కూడా అందరినీ కూర్చుండబెట్టి వివాహంలో భోజనాలు పెట్టాం. అలాగే ఓల్డెన్ డేస్లో కూర్చుండబెట్టి భోజనాలు పెట్టే అది ఉంది. ఇప్పుడంతా కూడా బఫే సిస్టమ్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ నిలబడి భోజనం చేసి. కానీ వాస్తవికంగా దేవుని పద్ధతి ఏంటంటే నేల మీద కూర్చోవాలి, పంక్తులుగా కూర్చుండబెట్టారు. ఆ అద్భుతం వెనక చాలా చక్కటి క్రమాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ వారిని నేల మీద కూర్చున్నామంటున్నారు. దట్స్ ద ప్రొసీజర్. అది ఒక చక్కటి క్రమాన్ని సూచిస్తుంది. దేవుని దగ్గర అద్భుతాలు జరగాలంటే క్రమమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటాడు. అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ నేను నిలబడతా కానీ ఇక్కడే వడ్డించంటే కాదు. నేల మీద కూర్చుండు అంటున్నాడు. వారిని నేల మీద కూర్చుండబెట్టాడు. వారి నేల మీద కూర్చుండబెట్టాడు అని అంటున్నాడు. కాబట్టి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించాడు. అయ్యా ఏం లేదు, నేల మీద కూర్చున్నామంటున్నావు ఏంది అని జనులు కూడా దేవుని ప్రశ్నించలేదు. చూసారా, దేవుని అద్భుతంలో ఉన్నటువంటి గొప్ప అద్భుత కార్యం ఏంటంటే, శిష్యులైన దేవుని ప్రశ్నించారేమో కానీ అక్కడికి వచ్చిన జనులు ఈ నేల మీద కూర్చున్నామంటున్నావు ఏందయ్యా మరి అని చెప్పి జనులు కాముగా కిక్కుమనకుండా కూర్చున్నారు. ఒక విధంగా మారుమాట మాట్లాడకుండా జనులు మరి వారిని ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించే దేవుడు. కాబట్టి అద్భుతం జరగాలంటే దేవుని ఆజ్ఞలను కూడా పాటించాలి. దేవుని ఆజ్ఞను కూడా పాటించాలి. దేవుని క్రమానికి లోబడాలి. సంఘంలో క్రమం లేకుండా అద్భుతాలు జరగాలంటే జరగవు. కాబట్టి క్రమమైన జీవితాన్ని దేవుడు ఇక్కడ మరి ఈ శిష్యులకు, అక్కడికి వచ్చిన జనులకు నేర్పిస్తూ ఉన్నాడు. అప్పుడు నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి
ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు విరిచాడు. దేవుడికి ఉన్నటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే, దేవుడు అద్భుతం చేయాలంటే ఫస్ట్ ప్రార్థనల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చాలాసార్లు మనము అద్భుతాలు జరగాలంటే అప్పటికప్పుడు మన పరిస్థితిని చూసుకొని ప్రార్థన చేస్తుంటారు చాలామంది. కాదు, గతంలో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు, ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు, మనం ఏమై ఉన్నాం, మనం ఎందును బట్టి జీవించాం, ఎలా దేవుని కొరకు ఇంత శక్తిని కలిగి ఉన్నాం, వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైనా ఒక అద్భుతం జరగాలంటే ఫస్ట్ వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దాన్ని థ్యాంక్స్ గివింగ్ అంటారు ఇంగ్లీష్లో, థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా దేవుడు ఏ అద్భుతం కూడా చేయడు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మీరు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు కూడా అదే విధానాన్ని మనం చూస్తాం. ఎక్కడ కూడా మార్పు లేదు. రొట్టెలు వచ్చినాయని చెప్పి ఆ రొట్టెలను పంచేయండి అని అనలేదు, కానీ ఫస్ట్ దేవాతి దేవుడైనటువంటి తండ్రి అయిన యెహోవా వైపు ఆ యొక్క రొట్టెలు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన ఎలా చేయాలో, కృతజ్ఞతాస్తుతులతో కూడిన ప్రార్థన ఎలా చేయాలో శిష్యులకు జనాలకు నేర్పించాడు. కాబట్టి యేసు ప్రభు మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలను విరిచాడు. ఫస్ట్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, రెండవది రొట్టెలను విరిచాడు. సో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే రొట్టెలు విరవబడ్డాయి. ఎట్లున్న రొట్టెలు అలాగే లేవు, కానీ వాటిని విరిచాడు. విరిచినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడైనా చూడండి, దేవుడు దేన్ని కూడా విరవకుండా ఆశీర్వదించడు. ఒక పాలు విరిగితేనే పెరుగు అవుతాయి, అలాగే మేఘం కూడా విరిగితేనే వర్షిస్తుంది. అలాగే యాకోబును కూడా దేవుడు విరిచి ఆశీర్వదించాడు. సో ఈ దినాల్లో మనం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు విరవబడితేనే ఆశీర్వదింపబడతాం. అయ్యో నాకు బాగా మరి ఎక్కడ లేని బాధ ఉంది, నేను కూర్చోలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, నేను నిలవబడలేకపోతున్నాను, నేను మరి నాకు ఆయాసంగా ఉంది, నాకు కష్టంగా ఉంది, కాబట్టి నా పరిస్థితి దేవుని తెలుసు, కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళనని దేవుని సన్నిధిలో సాకులు చెప్పుకొని, కారణాలు చెప్పుకొని ఇంటి దగ్గర ఉండే వాళ్ళతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాను. సో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయక దేవుడు విరిస్తేనే ఆశీర్వదిస్తాడు. అంతేగాని రొట్టెలు ఎలాగున్న రొట్టెలు అలాగే ఉన్నాయి, నా కడుపులో ఉన్న చల్ల కదలొద్దు కానీ నేను మాత్రం బాగుండాలి అంటే కాదు. దేవుడు కొన్నిసార్లు విరుస్తాడు. రొట్టె విరవబడితేనే ఆశీర్వదించబడింది. కాబట్టి ఆ రొట్టెలను కృతజ్ఞతాస్తుతులు ఎత్తాడు. ఇలా ఎత్తి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత విరిచాడు. విరిచి ఏం చేశాడంటే చూడండి, ఆ మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను. విరిచాడు అంతే, వడ్డించమంటున్నాడు 7 రొట్టెలే. కానీ వారు వడ్డించడం మొదలు పెడుతూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఆశీర్వదించిన తర్వాత ఆ యొక్క ఆహారాన్ని వడ్డించమంటున్నాడు, ఆ రొట్టెలను వడ్డించమంటున్నాడు. శిష్యులు వారు ఆ జన సమూహమునకు వడ్డించిరి. అయ్యా ఇవి 7 రొట్టెలే కదా అని మరలా ప్రశ్నించలేదు. మారు మాట మాట్లాడకుండా వడ్డిస్తూ ఉంటే ఆ 7 రొట్టెలు అలాగే అవి ఆశీర్వదింపబడుతూ మరి అద్భుతం జరిగింది. సారేపతు విధవరాల దగ్గర ఏలియా చేసిన అద్భుతాన్ని మీరు గమనిస్తే, అయ్యా నేనును నా కుమారుడు తిని చనిపోదామని తీర్మానం చేసుకున్నాం, కాబట్టి మరి మాకు సరిపోదేమో అని చెప్తే మొదటి అప్పము నాకు తీసుకొనిరా అని చెప్పి సారేపతు విధవరాలకి ఏలియా చెప్పినప్పుడు, ఏలియా చెప్పిన మాట ప్రకారమే ఆ సారేపతు విధవరాలు మొదటి అప్పము తీసుకొని వచ్చి ఆ యొక్క ఏలియాకు వడ్డించింది. ఆ తర్వాత ఆమె బుడ్డిలో ఉన్న నూనె తరగలేదు, ఆమె మరి తొట్టిలో ఉన్న పిండి తరగలేదు. 3.5 సంవత్సరాలు అది అలాగే దీవించబడింది. తరగని పిండి, తగ్గిపోని నూనె, బుడ్డి. మనము అలాగూ దేవుడు అద్భుతాలు చేస్తాడు. వాళ్ళు వడ్డిస్తున్న కొద్ది 7 రొట్టెలు ముక్కలు, అంటే రొట్టె ముక్కలు 7 విరిస్తే 14 అవుతాయి.
2గా విరిస్తే 14 అవుతాయి. అవి అలాగే ఉంటున్నాయి. అద్భుతాలు. అద్భుతం అంటే అది. అద్భుతం అంటే అది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నప్పుడు అవి తరగవు. దేవుడు చేసిన అద్భుతం తరగదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వారు వడ్డిస్తున్న కొద్దీ అవి పెంపొందించబడుతున్నాయి, అవి ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి. నీ చేతిలో కూడా ఏదైతే ఉందో అవి నువ్వు దేవునికి ఇస్తున్నా కొద్దీ అవి తరగకుండా దేవుడు వాటిని దీవిస్తాడు. కానీ చాలామంది దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు వాటిని దేవునికి ఇవ్వరు, కానీ ఆ పిడికిలు అలా బిగించుకుంటారు. ఇవ్వకుండా దేవుని దగ్గర దీవెనలు పొందలేదు. నీకున్నదేదో అది దేవుని చేతిలో పెడితే దేవుడు దాన్ని గొప్పగా దీవిస్తాడు. చాలామంది దేవుని చేతుల్లో పెట్టడానికి ఇష్టపడరు. దేవుని చేతిలో పెడితే అమ్మో నాకేముంటుంది అని ఆలోచన చేస్తుంటారు. కానీ దేవుని చేతిలో పెడితే 30గా ఉన్నది 60 అవుతుంది, 60గా ఉన్నది 120 అవుతుంది, 120 ఉన్నది 240 అవుతాయి. అలాగూ దేవుడు గొప్పగా దీవిస్తాడు. అంతేగాని నేను దేవుని చేతిలో పెట్టను, నా మట్టుకు నేనే దీన్ని మిగిల్చుకుంటా అంటే ప్రయోజనం లేదు. రానున్న దినాల్లో ఆలయం కట్టబడాలంటే మీకున్నది ఏదో అది దేవుని చేతుల్లో పెట్టండి. బెటర్ టు ఆఫర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే ఆదిమ అపోస్తులు వారు చేసింది ఏంటంటే వారు తీసుకొని వారికి ఉన్న సమస్తమును వారు ఏం చేస్తారంటే అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. అప్పుడు వారు గొప్పగా దీవించబడ్డారు. ఆనందముతో అన్నపానములు పుచ్చుకొని ప్రజలందరి వల్ల దయ పొందిన వారుగా ఉన్నారు. సో ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే నా ప్రతి ఒక్కరు దేవుని మందిరం ఊరికేనే కట్టబడుతుందా అంటే కట్టబడదు. దేవుడు మనల్ని కూడా ఈరోజు ఈ వాక్యం ద్వారా సంఘ బిడ్డలందరినీ సరిచేస్తున్నారు. మీకున్నవేంటో మీరు దేవుని చేతుల్లో పెట్టండి. బెటర్ టు ఆఫర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దెన్ గాడ్ విల్ డూ ద వండర్. వాట్ ఎవర్ వీ హ్యావ్, మనం ఏదైతే కలిగి ఉన్నామో దానితోనే దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. సో ఈరోజు విశ్వాసంతో మనం ఏదైతే దేవుని చేతిలో పెడతామో అది దేవుని సన్నిధిలో గొప్ప అద్భుతంగా మారుతుంది. కాబట్టి ఈ శిష్యులు వడ్డిస్తున్న కొద్దీ ఆ గంపలో ఉన్న రొట్టె ముక్కలు అలాగే పెరుగుతున్నాయి. వారు వడ్డిస్తూనే ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించని చెప్పారు. ఈ శిష్యులకు రెండింటిని ఒకేసారి తీసుకొని ఇవ్వలేదు. మొదటిసారిగా రొట్టెలు ఇచ్చారు, తర్వాత చిన్న చేపలే ఉన్నాయా అని చెప్తే వాటిని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. కాబట్టి ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి దేవునికి ఇస్తూనే ఉన్నారు శిష్యులు. 7 రొట్టెలు ఉన్నాయి అని చెప్పి 7 రొట్టెలు పెట్టారు మొదటిగా. ఆ తర్వాత చిన్న చేపలు కూడా ఉన్నాయా వీటిని కూడా అని చెప్పి దేవుని దగ్గర తీసుకొని వచ్చి పెట్టారు. సో ఈరోజు ఒకటి వెనక ఒకటి దేవునికి ఇవ్వాలి. అంతేగాని నేను రొట్టెలు ఇచ్చినా కదా ఇది ఏమో ఇవ్వనని చెప్పి అనుకుంటే కాదు. ఆ రొట్టెలతో పాటు చేపలను కూడా, చిన్న చేపలను కూడా దేవుడు దీవించాడు. వాటిని కూడా వడ్డించాడు. అంటే చేపలంటే వండుకోకుండా పొట్టు తీయకుండా తినను కాదు, అవి వాళ్ళు ఒక విధంగా మంచి చక్కగా వండి తీసుకొని వచ్చిన చేపలు 7 చిన్న చేపలు 7 అని లేదు అక్కడ, చిన్న చేపలు 7 రొట్టెలు అలాగే చిన్న చేపలు, వాటి లెక్క లేదు, చిన్న చేపలు. కానీ వాటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తే ఆ చిన్న చేపలు కూడా అక్కడ ఉన్నటువంటి 4000 మందికి ఆహారంగా వడ్డించబడింది. ఈరోజు మన చేతిలో ఏది ఉందో అది మొత్తమే దేవునికి ఇవ్వడానికి నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వడం ఇవి దేవునికి ఇవ్వాలా అవి దేవునికి ఇవ్వాలని కాదు. మొదటిగా వాళ్ళు 7 రొట్టెలు ఇచ్చారు, తర్వాత వాళ్ళు చిన్న చేపలు కూడా దేవునికి సమర్పించిన పరిస్థితి, వాటిని కూడా దేవుడు దీవించాడు. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేవాడు మరి భోజనం చేసి సంతృప్తి పడటమే కాదు, ఇంకా శ్రేష్టమైనటువంటి పరిస్థితి ఏంటంటే మిగిలిన ముక్కలు కూడా గంప నిండా ఎత్తారు. కాబట్టి ఏది కూడా నష్టపోవడానికి లేదు. దేవుడు మనకిచ్చిన ఏది కూడా నష్టపరచడానికి లేదు. చాలా చక్కటి మాట ఇక్కడ శిష్యుల నుండి మనం చూస్తున్నాం. శిష్యుల జీవితాల్లో అక్కడ ఉన్నటువంటి 4000 మంది జీవితాల్లో వాళ్ళంతా కూడా మిగిలిన ముక్కలను సమకూర్చారు. మిగిలిపోయింది కదా అని పడేయలేదు. ఎక్కడ కూడా వాళ్ళు పడవేసినటువంటి పరిస్థితి లేదు.
ఈ దినాల్లో భోజనాలు పెడితే ఇంత మిగిలింది అంత మిగిలింది అని చెప్పి తీసుకొని వెళ్ళి చెత్త కుండీలో పడేయడమో లేకపోతే ఇంకేదో చేయడం చేస్తూ ఉంటారు. కానీ మిగిలిన ముక్కలు కూడా వారు సమకూర్చారు. ఈరోజు మిగిలిన వాటిని కూడా దేవుడు సమకూర్చమని చెప్తున్నాడు. అయ్యో ఇవి మిగిలిపోయినాయి కదా, ఇవి ఎందుకు పనికిరావు కదా అని కాదు. ఆ మిగిలిన వాటికి కూడా లెక్క ఉంది. మిగిలిన వాటిని కూడా సమకూర్చమన్నాడు. ఏది కూడా నష్టపరచడం దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం అద్భుతంలో ఉన్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ వీ నీడ్ టు గివ్ టు ద లార్డ్. మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. మిగిలిన ముక్కలు 7 గంపల నుండి ఎత్తిరి. ఎన్ని రొట్టెలు ఇచ్చారో అన్ని గంపల నుండి ఎత్తారు. ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప అద్భుతం. వాళ్ళు మొదటిగా 7 రొట్టెలే ఇచ్చారు, కానీ వాళ్ళు మరలా మిగిలిన ముక్కలు సమకూరిస్తే 7 గంపల నిండా ఎత్తారు. అందరూ తిని అయిపోయిన తర్వాత 7 గంపల నిండా ముక్కలు, ఆ రొట్టె ముక్కలు మిగిలాయి. సో ఈరోజు దేవునికి ఇచ్చిన వానికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం 7 గంపల నిండా ముక్కలు, 7 గంపల నిండా రొట్టె ముక్కలు ఉన్నాయి. ఆ 7 గంపల నిండా రొట్టె ముక్కలు సమకూర్చాడు. సో దేవునికి ఇచ్చింది 7 రొట్టెలే, కానీ దేవుడు తిరిగి అందరూ తిని తృప్తి పొందిన తర్వాత 7 గంపల నిండా రొట్టెలు మిగిలాయి. కాబట్టి దేవునికి ఇచ్చిన వాడు ఎప్పుడు కూడా నష్టపోడు. దేవునికి ఇచ్చిన వాడు ఇంకా నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న స్థితిలోనే ఉంటాడు తప్ప అయ్యో నేను ఇచ్చి నష్టపోయాను, నేను దేవునికి ఇచ్చి చెడిపోయాను అనేవాడు దాఖలాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. కాబట్టి దేవునికి ఇచ్చిన వాడు గొప్పగా దీవించబడతాడు. అందుకే యోబు కూడా యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకోని అన్నాడు. కానీ ఆ తర్వాత ఇక ఆయన నష్టపోయాడు, ఆయన పేదరికంలో నుండి చచ్చిపోయాడు లేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్న భక్తుడే మరలా 2 అంతలుగా దీవించబడ్డాడు. కాబట్టి దేవునికి ఇచ్చిన వాడు ఎప్పుడు కూడా చెడిపోడు. దేవునికి ఇచ్చిన వాడు ఎప్పుడు కూడా నిరుపేదగా లేకపోతే కఠినమైన పేదరికంలో ఉండి చనిపోయినటువంటి పరిస్థితులు దాఖలాలు బైబిల్ గ్రంథాలు ఎక్కడ లేవు. సో ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు దేవునికి ఇచ్చిన వాడికి తిరిగి దేవుడిస్తున్న ప్రతిఫలం ఏందో తెలుసా? 7 గంపల నిండా ముక్కలు. దేవుడికి ఇచ్చింది కొంచెమే, కానీ తిరిగి పొందుకునేటప్పుడు 7 గంపలు మనం చూస్తున్నాం. కాబట్టి భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి చూసినట్లయితే దల్మానూత ప్రాంతములకు వచ్చాడు. సో ఈరోజు ఈ అద్భుతంలో ఉన్న గొప్ప క్రమమైన జీవితం ఏంటంటే ఫస్ట్ మనకేదైతే ఉందో అది మనం దేవుని చేతుల్లో పెడదాం. దేవుడు గొప్పగా దాన్ని దీవిస్తాడు. దూరం అవుతుంది, కష్టం అవుతుంది అని చెప్పి దూరాలను చూసుకుంటూ భారాలు వేసుకుంటూ నీకు నీవే కృంగిపోయి దేవుని సన్నిధికి రాకుండా ఉంటే అద్భుతాలు చేయడు. దూరమైన భారమైన కష్టమైన దేవుని మందిరానికి వచ్చినప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. అది కష్టమైన సుఖమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, నువ్వు దేవుని మందిరానికి మాత్రం మారడానికి లేదు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నేను స్తుతించి నీ నామాన్ని గణపరచుటకు నీవు మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్న అద్భుతాన్ని మరొకసారి నీ వాక్యపు వెలుగులో మేము చూసాం. నిజమే నాయన, 4,000 మందికి 3 దినాల నుండి ఉపవాసం ఉండి వాక్యం వింటూ ఉపవాసం అని కూడా తెలియకుండా నీ వాక్యాన్ని విని శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నప్పుడు నీ వాక్కులో ఉన్న శక్తిని పొంది 3 దినాలు జీవించి నీ కొరకు వారు ఉంటూ ఉన్నప్పుడు వారి భౌతిక సంబంధమైన ఆకలిని కూడా నీవు మర్చిపోకుండగా వారు తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు గొప్ప సంతృప్తినిచ్చి ఇంటికి నడిపించావు. నిజమే నాయన, భారమైన కష్టమైన దూరమైన ఏదైనా నీ మందిరానికి మా విశ్వాస బిడ్డలు మేము పరిగెత్తుకొని వచ్చినప్పుడే నీ అద్భుతాలు జరుగుతాయని
క్రమమైన జీవితం గురించి ఈరోజు మాట్లాడారు. అవునైనా మాకేదైతే ఉందో అది ఫస్ట్ మేము నీ చేతుల్లో దాన్ని పెట్టాలి. నీ చేతుల్లో పెట్టబడినప్పుడే అది గొప్పగా దీవించబడుతుంది. ప్రతి అద్భుతం వెనక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు. అలాగే మా జీవితంలో జరిగిన అద్భుతాలను మేము పొందుకుంటూ చాలాసార్లు మర్చిపోతున్న పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారేమో, కానీ మరవకుండగా నీవు చేసిన ప్రతి అద్భుతాన్ని కృతజ్ఞతాస్తుతుల రూపకంగా నీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఎత్తి నీ సన్నిధిలో నీ వైపు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా వాటిని నీవు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావు. అవునైనా నీ తట్టు మా కన్నులెత్తాలి, కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాం, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని కీర్తనకారుడు 121 కీర్తనలో అన్నప్పుడు యెహోవా వలనే నాకు సహాయం కలుగునట్టు. ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టు నా కన్నులెత్తుచున్నానని చెప్పి 123 కీర్తనలో మేము చూస్తున్నాం. నిజమే నాయన, నీ తట్టు మా కన్నులెత్తాలి. ఈ లోకం వైపుకు మా కన్నులెత్తి ఈ లోకంలో ఉన్న పరిస్థితుల వైపు చూస్తే అద్భుతాలు జరగవు, కానీ నీ వైపు చూచి నీలో ఉన్న గొప్ప అద్భుతాన్ని మేము అనుభవించే బిడ్డలుగా ఉండడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. ప్రత్యేకంగా ఎంత దూరమైనా ఎంత భారమైనా నీ సన్నిధికి పరిగెత్తుకొని మా సంఘ బిడ్డలందరూ రావాలి. అంతేకాని దూరాన్ని, భారాన్ని, కష్టాన్ని లెక్కించి నీ సన్నిధిని మానివేసే బిడ్డలుగా ఏ ఒక్కరు ఉండడానికి లేదు. ఈ మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఉన్న జనులకు ఉన్న గొప్ప ఆసక్తి మా సంఘ బిడ్డలందరికీ కూడా దయచేయండి. అలాంటి గొప్ప ఆసక్తి ఈ దినాల్లో కావాలి. అలాంటి గొప్ప ఆశ కలిగిన హృదయాలు కావాలి. అలాంటి గొప్ప నీ కొరకు నడిచే కాళ్ళు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. అలాగూ నీ కొరకు ఇచ్చే చేతులను కూడా దయచేయండి. నీ కొరకు ఇచ్చే మనస్సు కూడా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిని వాక్యం విన్నారో వారందరి హృదయంలో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపచేయండి. వాక్యానుసారమైన క్రమబద్ధమైన జీవితం మా సంఘ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. క్రమాన్ని ప్రేమించే దేవుడవు. అవునైనా విశ్వాసముతో నీవు ఆ జనులకు ఏదైతే చెప్పావో ఆ మాటలు వారు ఖచ్చితంగా దానికి లోబడ్డారు. జనులు నేల మీద కూర్చునినప్పుడు ఆ అద్భుతము గొప్పగా జరిగింది. కాబట్టి ఈ దినాల్లో కూడా మాకున్నది ఏదైనా కూడా నీ చేతుల్లో పెట్టి నీ సన్నిధిలో తగ్గించుకొని నీ సన్నిధిలో వేచి ఉండి నీవెక్కడ కూర్చుండమంటావో అక్కడ కూర్చున్నప్పుడే మేము గొప్ప దీవెనలు పొందుతాం. ప్రతి ఆదివారం నీ మందిరానికి వచ్చి నీ సన్నిధిలో కూర్చుండి నీ సన్నిధిలో చెప్పే వాక్యం విన్నప్పుడే గొప్ప ఆశీర్వాదాలు నీ బిడ్డలు పొందుతారు. కాబట్టి ఈ దినం అలాంటి కృప సంఘ బిడ్డలందరికీ దయచేయండి. ముఖ్యంగా కొంతమంది బిడ్డలు అనారోగ్యంగా బలహీనులుగా ఉన్నారు, వారిని ముట్టండి. సోదరి శైలజలో ఉన్నటువంటి ఆ యొక్క కీళ్ళ నొప్పులను మరి అనారోగ్యతలను యేసు నామములో తొలగించండి. నీ సన్నిధికి రేపటి దినం నడిపించండి. రేపటి దినం ప్రభువా నీ ప్రభు బలలో మేము పాలు పొందనై ఉన్నాం. మా హృదయాలను, మా మనస్సులను, మా తలంపులను మేము సరి చేసుకొని నీ కొరకు సరైన తీర్మానాలు తీసుకొని నీ సన్నిధిలో మరి ప్రభువా యోగ్యముగా పాలు పొందే బిడ్డలుగా ఉండడానికి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ రాత్రికాల సమయంలో టైసన్లో ఉన్న బ్యాక్ పెయిన్ కూడా తొలగించండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు మేము ప్రార్థించినప్పుడు గొప్ప స్వస్థతనిచ్చావు. అలాగే ఇంకా ఎప్పుడు కూడా అలాంటి నొప్పి రాకుండా నీ అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి అలాగే వారు కడుతున్న గృహం కూడా త్వరగా కట్టబడాలి. హౌస్ వార్మింగ్ సెరమనీ కూడా త్వరగా జరగడానికి సహాయం చేయండి. విశాల చదువును కూడా దీవించండి. శీలను కూడా దీవించండి, బలపరచండి. మమతను అలాగే బ్రదర్ రవి గారిని అలాగే ఇచ్చిన చిన్న కుమార్తె అక్షయ్ని కూడా దీవించండి. ప్రభువాని అద్భుతం చేయండి. వారు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. తిరిగి మా సంఘ బిడ్డలందరినీ క్షేమంగా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే బ్రదర్ మనోహర్ తనలో ఉన్న కిడ్నీలో ఉన్న స్టోన్స్ కూడా కరిగించండి, చక్కటి ఆరోగ్యంతో నింపండి ప్రభు. అలాగే ఈ రాత్రికాల సమయంలో సహోదరి మమత యొక్క తల్లి గారిని ఆవిడలో ఉన్న టైఫాయిడ్ జ్వరాన్ని కూడా తీసివేయండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా సహోదరి ప్రశాంతి, బ్రదర్ జేమ్స్ గారిని కూడా మీరు ముట్టండి. బ్రదర్ జేమ్స్ గారిలో ఉన్న ప్రతి అనారోగ్యతను కూడా తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఈ కృపతో నింపండి. నానిని కూడా మీరు బలపరచండి. అలాగే ప్రభావాన్ని సన్నిధిలో సహోదరి
శైలజ యొక్క భర్త గారు బ్రదర్ కరుణాకర్ గారిని కూడా దీవించండి, వారిని కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే సిస్టర్ శైలజ యొక్క తల్లిదండ్రులకు కూడా వారిలో ఉన్న చికెన్ గున్యా జ్వరాలను కూడా తీసివేయండి, కీళ్ళ నొప్పులను అనారోగ్యతను కూడా తీసివేయండి. చక్కటి ఆరోగ్యం ఈ క్షణమే ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతం వారి పట్ల మీరు జరిగించినందుకు నీకు వందనాలు. అలాగే మరి ప్రభువా నీ సన్నిధిలో తమ్ముడు పద్మారావు మధురిక బిడ్డల విషయంలో నీ అద్భుతం చేయండి. వారికి ఉన్న ప్రతి బలహీనతను అనారోగ్యతను కూడా తొలగించండి. అలాగే వారి జాబ్స్ కూడా త్వరగా పర్మనెంట్ అవ్వాలి, అద్భుతం చేయండి. ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన దీవెన మరి బిడ్డలందరికీ దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే లైవ్లో మరి ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలుగా ఉండి కూడా లైవ్లో పాల్పొందిన మరి విమల్ హెప్సీ బిడ్డలను కూడా దీవించండి, వారిని కూడా మీరు ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి. ప్రభావ వారికి కూడా మంచి జ్ఞానం తెలివి బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకు రాలేక నిర్లక్ష్యం చేసిన బిడ్డలతో మీరు మాట్లాడండి. రేపటి దినము ఎంత దూరమైనా ఎంత భారమైనా నీ వైపు చూస్తూ నీ సన్నిధికి పరిగెత్తాలి. అవునైనా విశ్వాసం పందెమందు పరిగెత్తేవాడు నీ వైపు చూస్తూ ఓపికగా పరిగెత్తినప్పుడే ఆ యొక్క ప్రతిఫలం నీ దగ్గర నుండి పొందుతామని మేము ఈరోజు నీ సన్నిధిలో ఈ అద్భుతం నుండి నేర్చుకుంటున్నాం. అవునైనా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ మీ ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం, మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదామని హెబ్రీ గ్రంథకర్త పరిశుద్ధుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్నాం. నిజమేనాయన అలాంటి ఓపిక మా సంఘ బిడ్డలందరికీ దయచేసి నీ కృపతో ఆవరించమని ప్రార్థిస్తున్నాం. సంఘ సరిహద్దుల విశాలత కొరకు ఆలయ నిర్మాణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ముందు గొప్ప పని ఉంది, ఆలయ నిర్మాణ పని. దాని కొరకు మాకున్నదేంటో మా దగ్గర ఉన్నదేంటో అది నీ చేతుల్లో పెట్టాలి, నీ సన్నిధిలో గొప్పగా దీవించబడాలి. అవును నాయన, ఆ శిష్యులు 7 రొట్టెలు నీ చేతిలో పెట్టారు, తిరిగి 7 గంపల నిండా రొట్టెలు వారు పొందుకున్నారు. అందరూ తిన్న తర్వాత 7 గంపల నిండా రొట్టెలు పొందుకున్నారు. ఆ 7 సంపూర్ణతను సూచిస్తుంది. అలాంటి కృప మా సంఘ బిడ్డలందరికీ దయచేసి నీ కృపతో ఆవరించమని రేపటి దినం జరగబోతున్న ప్రభు బల ఆరాధనను కూడా దీవించండి. వాతావరణం ప్రతికూలంగా ఉంది, వాతావరణ పరిస్థితులు కూడా ప్రభువా మరి సానుకూలపరచండి. వాతావరణంలో ఉన్న తుఫాన్ బీభత్సాన్ని యేసు నామములో సద్దుమణిగింప చేయండి. ఎక్కడ కూడా మరి రేపటి దినము మరి నీ సన్నిధిలో మేము పాల్పొందనై ఉన్నాం కాబట్టి దేవా వర్షము రాకుండా నీ అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోనండి. జరగనైనటువంటి ఆరాధన అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి. రానైనా మా సంఘ బిడ్డలందరినీ సకాలంలో నీ సన్నిధికి నడిపించి గొప్పగా దీవించమని ప్రార్థిస్తూ ఈ దినం లైవ్లో ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో పాల్పొందారో వారందరినీ పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా వారికి ఉన్న ప్రతి అవసరతను నీ మహిమలో తీర్చండి. వారిలో ఉన్న అనారోగ్యతలు కూడా యేసు నామములో గద్దిస్తున్నాం. సంపూర్ణ విడుదల దయచేయండి. నీ దాసునిగా నన్ను, నీ దాసురాలని ఇచ్చిన 4 కుమార్తెల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. అలాగే సంఘ బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి ఆశీర్వదించండి. రాలేకపోయినా సోదరుడు శ్రీకాంత్, జ్యోతి, జాయ్ ఆ బిడ్డలు కూడా మరొకతనం దయచేయండి. రాలేకపోయినా మరి రూప వారికి కూడా మీరు మరొకతనం దయచేయండి. ఇంకెవరైతే ఈ దినం ప్రార్థనలో పాల్పొందలేకపోయారో మరి సోదరు పెద్ద పవిత్ర సంజన వారికి ఉన్న ప్రతి అవసరం కూడా మీరు తీర్చండి. వారికి కూడా మరొకతనం దయచేయండి. వారి స్థలం కూడా త్వరగా అమ్ముడుపోవాలి. మరి పెద్ద పవిత్ర కూడా త్వరగా జాబ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. వివాహాల ఒకరికి ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల కూడా నీ అద్భుతం చేయండి. హానోక్ జర్మీ పట్ల కూడా నీ అద్భుతం చేయండి. జాబ్స్ కూడా లేకుండా ఉన్న బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారు. హానోక్ జర్మీని దర్శించి చక్కటి జాబ్స్ కూడా దయచేయండి. అలాగే మరి ప్రభువా మరి ప్రీతి, కవిత, చిన్న పవిత్ర ఈ బిడ్డల పట్ల కూడా నీ అద్భుతం చేయండి. వారి భవిష్యత్తును మీరు కట్టండి. చక్కటి జీవిత భాగస్వామును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే జాబ్ చేస్తున్న బిడ్డలు కూడా చక్కటి ప్రమోషన్ దయచేయండి. బ్రైట్ విషయం నీ అద్భుతం చేయండి. చక్కటి ప్రమోషన్ దయచేయండి. ఆన్ సైడ్ ద్వారా కూడా అప్పుడನ್ನು మీరు దీవించండి. ఆన్ సైడ్ వెళ్ళడానికి కూడా నీ అద్భుతం చేయమని ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రికాల సమయంలో నీ ప్రత్యేకమైన దీవెనలు మరి పాల్పొందిన మా సంఘ బిడ్డలందరికీ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయమని. ఒకవేళ నీ రాకడ ఈ రోజునట్లయితే, ఈ రాత్రి అయినట్లయితే తోడి గుంపుల మీద సహాయం దయచేయి. రాకడ ఆలస్యమైతే రేపటి దినము చూచి నీ సన్నిధిలో ఆరాధించి ఆనందించే భాగ్యం మా అందరికి దయచేయమని యేసు నామములో కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఈ రాత్రి ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలకు, ప్రార్థించిన బిడ్డలకు సదా నీ కృపా దీవెన సదా తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ ద లార్డ్.